హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. నిన్నైతే కేపీఎల్ సీజన్ 3 ఫైనల్ అయితే జరిగింది మ్యాచ్. ఇంకా పక్కనే ఉన్న ఊర్లో అయితే మా వాడు టోర్నమెంట్ అయితే కట్టాడు చంద్ర. అది చూడడానికి మేము అందరూ అయితే వెళ్ళిపోయాము, నేను మా బామర్ది. ఇంకా ఆపోజిట్ టీం వాళ్ళు అయితే హరీష్ శంకర్ రెడ్డిని పిలుచుకున్నారు, ఐపీఎల్కి సెలెక్ట్ అయిన చెన్నై ప్లేయర్ని. ఇప్పుడే అవుట్ అయిపోయి బయటకు వచ్చేసాడు. ఇంకా అతను అవుట్ అయిపోయిన వెంటనే మా వాడు బౌలింగ్లో అయితే ఆపోజిట్ ప్లేయరు భారీ 6 అయితే కొట్టాడు. ఇంక వాళ్ళైతే 5 ఓవర్లు మూసే సమయానికి ఫస్ట్ ఇన్నింగ్స్ 125 కొట్టారు. 5 ఓవర్లకి టార్గెట్ అయితే 126. ఇంకా మా వాళ్ళు అయితే చేజింగ్ అయితే దిగేశారు. హరీష్ శంకర్ రెడ్డి ఫస్ట్ ఓవర్ బౌలింగ్ చేశాడు, ఇతను భారీ 6 కొట్టాడు మా ప్లేయర్ అయితే. ఇంకా మొత్తానికైతే మ్యాచ్ ఓడిపోయే స్థితి నుంచి అప్పుడు దిగాడు ఒక ప్లేయర్, అగ్రహారం బిడ్డ. బౌలర్లకైతే ఊచ కోత కోసాడయ్యా, ఊచ కోత. ఓడిపోతామనే స్టేజ్ నుంచి కప్పు అయితే లాగేశాడు, వాంచేశాడట్టే. అందరి కళ్ళల్లో అయితే ఆనందం తట్టుకోలేకపోయినాం మేము. ఒంటి చేతి అయితే మ్యాచ్ని గెలిపించుకొచ్చాడు చంద్రశేఖర్. ఒక్కొక్క బౌలర్ని అయితే ఆడుకున్నాడు, చెడు కూడా ఆడుకున్నాడు. ఒక్కొక్క 6 కొడతా అంటే భారీగా అయితే చెట్టల్లో ఏడంటే ఆడబడినాయి 6లు అయితే. ఇంకా అందరం గెలిచిన తర్వాత అయితే హల్చల్ చేసిన చొక్కాలన్నీ ఇప్పేసి గ్రౌండ్లో అయితే 3 సంవత్సరాల అయితే కొట్టాడైతే మా వాడైతే కప్పు. మేమైతే ఆ సెలబ్రేషన్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. చూడండి, గెలిపే లేదనుకుని మేమందరం నిరాశతో ఉంటే కానీ ఒంటి చేత్తో మ్యాచ్ని అయితే లాగేశాడు మా వాడు. చూడండి, చివరిగా మ్యాచ్ గెలిచిన తర్వాత అందరూ అయితే ఇంకా కప్పు తీసుకొని ప్రైజ్ మనీ అయితే తీసుకుంటున్నాడు మా వాడు చంద్రగాడు. ఫస్ట్ మ్యాచ్ని లాగేసింది వాడైతే, చివరిగా విన్ చేసింది అయితే రంజిత్ అన్న. లాస్ట్ ఓవర్ 13 కొట్టాల్సి వచ్చింది. ఫస్ట్ 2 బాల్కి 2 భారీ 6లు కొట్టాడు అన్నయ్య రంజిత్ అన్న. లాస్ట్లో 2 భారీ 6లు కొట్టి మ్యాచ్ని అయితే గెలిపించేసాడు. ఇంకా వీళ్ళిద్దరూ మ్యాచ్కి అయితే లాగేశారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి.